జూనియర్ ఎన్టీఆర్ పై మనసు పారేసుకుంటోంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. జాన్వీ కపూర్ ని ఫస్ట్ టైం తెలుగు సినిమాలకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. మొత్తానికి బాలీవుడ్ బ్యూటీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఇష్టమే. అయితే జాన్వీ కపూర్ అందానికి, డాన్స్ కి దేనికి తక్కువ కాదు. కానీ ఎన్టీఆర్ యొక్క పర్ఫార్మెన్స్ కి మాత్రం ఫిదా అయిపోతుందట. సో తాజాగా ఆమె చేస్తున్న దేవర సినిమాకి సంబంధించినటువంటి క్యారెక్టర్లో జాన్వీ కపూర్ అందాల ఆరబేయడమే కాదు, మన ఎన్టీఆర్ తో కలిసి దుమ్ములేపే స్టెప్స్ కూడా వేసింది. ఇక యాక్టింగ్ లో కూడా తల్లికి తక్కువేం లేదనిపించుకుంటోందని సమాచారం. సో దేవర ఇంకా ఫినిషింగ్ వర్క్స్ లో బిజీగా ఉంది. అయితే తారక్ తో తనకు సెట్ ఎక్స్పీరియన్సెస్ గురించి రీసెంట్ గా ఒక ఛానల్ తో షేర్ చేసింది. సో తెలుగు వారి పనితీరు నాకు చాలా ఇష్టమని ఆమె చెప్తోంది. తెలుగు వాళ్ళ కళని, సినిమాని గౌరవిస్తారని, కథపై నమ్మకంతో పనిచేస్తారని చెప్తోంది జాహ్నవి. ప్రస్తుతం దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో ఆదరగొడుతున్నటువంటి ఆమె ఎన్టీఆర్ సెట్కి వస్తే చాలు సెట్కే కళొస్తుందని చెప్పారు. సో ఇద్దరిపైన సాంగ్ షూట్ చేశానని, తారక్ డాన్స్ చేసే ఆ స్పీడ్ చూసి షాక్ అయిపోయానని జాహ్నవి చెప్తోంది. తారక్ ఒక్క సెకండ్లో దేనైనా నేర్చుకోగలరని జాన్వీ కపూర్ చెప్తున్నారు. తారక్ నేర్చుకున్న డాన్స్ నేను నేర్చుకోవడానికి 10 days అయిందని జాన్వీ చెప్తోంది. ఎన్టీఆర్తో తర్వాత పాట షూట్ కోసం ఇప్పటి నుంచే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. కొరటాల శివ ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటారు. దేవర ప్రాజెక్ట్ కోసం కొరటాల ఒక కెప్టెన్ అయితే ఏ విషయాన్ని అయినా చాలా క్లియర్గా చెప్తారు. ఆయనతో వర్క్ చేయడం కూడా చాలా ఈజీ అంటూ చెప్తోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తల్లిదండ్రులు నేర్పారని, నేను నా ఫ్యాన్స్ గర్వపడేలా బిహేవ్ చేస్తానని ఆమె చెప్పారు. ఈ మధ్య కాలంలో హెల్త్ ఇష్యూస్ కొద్దిగా వచ్చాయని, దానివల్లే కొంచెం సినిమా డిలే అయిందంటూ చెప్తోంది జాన్వీ. మొత్తానికి శ్రీదేవి కూతురు టాలీవుడ్ ఎంట్రీ అంటే వేరే లెవెల్లో ఉండాలి కదా. ఎందుకంటే తెలుగు సినిమాని ఒక వెలిగినటువంటి స్టార్, ఓ ధృవ తార శ్రీదేవి. మరి ఆమె పేరు నిలబెట్టుకోవాలి కదా. బేసిక్గా సౌత్ ఇండియా అంటే ప్రాణం ఇచ్చేస్తుంది జాన్వీ. ఇంకా మన తెలుగు హీరోల గురించి చెప్పనక్కర్లేదు. పాపం ఎన్టీఆర్ స్పీడ్కి జాన్వీ కపూర్ వెలువెల్లాడిపోతోంది. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూడాలంటే ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందని ఎదురు చూడడం తప్ప ఇంకేం చేయగలం.